హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మ్యాంగో ఫ్రూటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి. అది కూడా ఈజీగా సింపుల్ స్టెప్స్తో మనం మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం అయితే ఇక్కడ నేను ఇది 1/2 kg ఉంటుంది, దాదాపు ఒక మ్యాంగో తీసుకున్నాను. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత రా మ్యాంగో కూడా అంటే పచ్చి మామిడికాయను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ 2 కప్పుల వరకు ఈ పండు మామిడికాయను వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఒక కుక్కర్లో. తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇవన్నీ వేసి ఒక చిటికెడంత సాల్ట్ వేసి 1/2 కప్పు వాటరు, తర్వాత 2 కప్పుల ముక్కలకి పండు ముక్కలకి ఒక 1/2 కప్పు వరకే మన పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకొని ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, మనం అంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా, అది తీసేసేసుకొని ఇలా మంచిగా ఉడికిపోయాయి 2 కూడా. అవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం చల్లారనియాలి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మ్యాంగో ఫ్రూటీ. సేమ్ మనం బయట కొన్నట్టే వస్తుంది. ఇందులో వేసుకొని ఇప్పుడు 1 కప్ షుగర్ వేస్తున్నాను. 2 కప్పుల మ్యాంగో ముక్కలకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. మీరు ఇంకా తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఇదైతే పక్కా కొలత అనమాట. సో నేను 1/2 కప్ వరకు వాటర్ వేసేసుకొని చూడండి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకా ఇదంతా కూడా ఒక స్ట్రైనర్లో వేసి ఇంకా మంచిగా వడగట్టేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా చూడండి అంతా వేస్ట్ వచ్చింది, అదంతా తీసేసుకొని ఇలా పేస్ట్ లాగా వచ్చింది కదా, ఇక్కడ 1 కప్పు వాటర్ వేస్తున్నాను. అంటే 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ ఇంకా ఫ్రూటీ లాగే ఉంటుందండి అసలు. ఇలా దీన్ని అయితే నేను ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా 2 అవర్స్ తర్వాత దీంట్లో ఇంకొక 1 గ్లాస్ వరకు వాటర్ పడుతుంది. చూడండి, ఇంకా కావాలంటే ఇంకా 2 గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు, కొంచెం పల్చగా తాగాలనుకున్న వాళ్ళు. చూడండి, ఇక్కడైతే నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా సూపర్ టేస్టీగా ఉంది అసలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది. సేమ్ మజా ఫ్రూటీ టేస్ట్ అస్సలు ఇంకా అంతకు మించి ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తాగుతారు. ఇలా మనం బయట ప్రిజర్వేటివ్స్ కలిపినవి కొనే కంటే మనం ఇంట్లోనే ఇలా తయారు చేసి ఇస్తే ఇంకా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా తాగేసేస్తారు పిల్లలు కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.